మారుతున్న సమాజంలో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. గతంలో అవగాహన లేని వ్యక్తులు, నిరక్షరాస్యులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు నేరాలకు తెర తీసేవారు. కానీ ప్రస్తుత సమాజంలో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులనే వారందరినీ కూడా డిజిటల్ అరెస్ట్ చేసేసి వారి దగ్గర నుంచి క్షణాల లోపలనే లక్షల రూపాయలు ఎగవేసుకొని వెళ్ళిపోతున్నటువంటి వైనం. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఇటువంటి ఘటనలే వరుసగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా 4,70,000 పైచిలుకు రూపాయలని పోగొట్టుకున్నటువంటి బాధితుడు రమేష్ మనతో పాటే ఉన్నాడు. మహబూబ్నగర్ 2వ పట్టణ సిఐ ఎజాజుద్దీన్ గారు మనతో పాటే ఉన్నారు. అసలు ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజలకు ఎరవేస్తారు, ఏ విధంగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తారు, ఆ టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, వీటన్నిటిపై ఈరోజు మాట్లాడదాం. ఫస్ట్ రమేష్తో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఏంటంటే అసలు సైబర్ నేరం మీకు జరిగిందని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా 4,70,000 పైచిలకు కూడా నష్టపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా కేవలం కొన్ని క్షణాల్లోనే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు మీకు మొదట ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడ మీరు వాళ్ళ చెప్పేటటువంటి మాటలకు నమ్మడం జరిగింది? ఫస్ట్ వచ్చేసి నాకు ఈవినింగ్ 6 o'clock కాల్ వచ్చిందండి. ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి మీ పైన ఒక కొరియర్ వచ్చింది, అది మీ డీటెయిల్స్ చూపిస్తుందండి, ఇది కస్టమ్స్లో ఉండిపోయింది, మీతో మాట్లాడతారంట పోలీస్ వాళ్ళని మాకు కాల్ చేశారు. నేను చెప్పానంటే ఇది కొరియర్ ఎక్కడిది అని అంటే వాళ్ళు ముంబై టు ఇరాక్ వెళ్తుంది, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ దీనిపైన ఉన్నాయని చెప్పారు. తర్వాత అది నాకు సంబంధం లేదని చెప్పాను, ఫోన్ కట్ చేశాను. అంటే ఇటీవల కాలంలో మీరు ఏదైనా అంటే ఆ కొరియర్ కాకుండా ఇంకేదైనా కొరియర్ చేయడం జరిగిందా? లేదండి, నాకు ఆఫీస్ కొరియర్స్ మాత్రం అప్పుడప్పుడు వచ్చేవి. సో నేను అంతే తప్ప నేను వేరే ఎవరికి కొరియర్ చేయలేదండి. తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు ఉండి లేదండి ఇట్లా అంటే వాళ్ళే నన్ను నమ్మించారనమాట, ఇది చాలా జరుగుతున్నాయి, మీరు ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్తో మేము కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాం ముంబై పోలీస్ వాళ్ళతో, మీరు వాళ్ళతో మాట్లాడండి పీసీసీ సర్టిఫికేట్ కొరకు అని చెప్పారు. టోటలీ కాన్వర్జేషన్ అంతా కూడా హిందీలో జరిగిందా, ఇంగ్లీష్లో జరిగిందా? ఇంగ్లీష్లో అండి. ఓకే. ఒక అన్నోన్ నెంబర్ ఉంది, +0తో స్టార్ట్ అవుతుంది సిరీస్. సో ఇంగ్లీష్లో జరిగింది. నేను మాట్లాడతాను అన్నాను. తర్వాత వాళ్ళు కాల్ ట్రాన్స్ఫర్ చేశారండి. ఎవరికి? ముంబై క్రైమ్ వాళ్ళని పోలీస్ వాళ్ళు కాల్ కనెక్ట్ చేసి తర్వాత ఈమె కాల్ కట్ చేసింది. తర్వాత వాళ్ళు స్కైప్లో స్టార్ట్ చేశారు, నాకు వీడియో కాల్ స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు వీడియోలో లేరు. నేను అడిగాను వాళ్ళని, మీరు వీడియోలో లేరు కదా, మరి నన్ను వీడియోలో ఎందుకు రమ్మంటున్నా అంటే, మీరు విక్టిమ్ కదా, మీరు కావాలి మాకు, మేము తర్వాత మీకు మళ్ళీ పరిచయం చేస్తాము, మేము మా ఫొటోస్ మేము అని చెప్పారు. వాళ్ళ ఐడీస్ పంపించారు వాళ్ళు. ఓకే. పోలీస్ ఐడీస్. ఓకే, ఒక్క నిమిషం సార్. ఏంటి అసలు సైబర్ క్రైమ్ కావచ్చు, ఇంకేదైనా క్రైమ్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేరుగా కాకుండా ఈ రకంగా డిజిటల్లో స్కైప్లో కావచ్చు, ఇంకో దాంట్లో ఎవరైతే నిందితులు కావచ్చు మిగతా వాళ్ళతో ఇంట్రాగేషన్ కానీ వివరాలు సేకరించేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఏముండదు. అందుకే చెప్తున్నాం, మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాము అని చెప్పాలి. ఏ దర్యాప్తు కూడా, ఏ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ విధంగా ఫోన్లలో వీడియో కాల్స్లో జరగదు. దీన్ని గమనించాలి, భయపడడానికి వీలు లేదు. ఎవరు కూడా ఏ సంస్థ, ప్రభుత్వ సంస్థ కానీ, దర్యాప్తు సంస్థ కానీ, ప్రభుత్వ అధికారి కానీ, పోలీసులు కానీ, ఈడీ కానీ, కస్టమ్స్ కానీ, సిబిఐ కానీ ఎవరు కూడా ఆ విధంగా చేయరు అనేది గుర్తుంచుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, సిబిఐ కేసెస్లో జగన్ పైన ఉన్న పొలిటీషియన్, మన ఏపీ ఫార్మర్ సీఎం పైన సిబిఐ కేసులు సుదీర్ఘంగా ప్రతిసారి నోటీసు ఇవ్వడము, పిలవడము అవి జరిగినాయి, తెలిసే ఉంటుంది. పాపులర్ కేసు కాబట్టి చెప్తున్నా. ఇంకోటి మొన్న కవిత గారిని కూడా అది మద్యం కుంభకోణం అని చెప్పి దానిలో అభియోగం పైన కూడా ఎన్నోసార్లు సిబిఐ ఢిల్లీకి పిలిపించి, ఆఫీస్కి పిలిపించి నోటీసులు ఇచ్చి ఈ దర్యాప్తు చేసింది. ఈ విధంగా ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళని భయపెడుతూ వీడియో కాల్లో బంధించి, ఇది డిజిటల్ అరెస్ట్. ఈ రకమైనటువంటి మోసం, ఇది భయపెడతారు. అది వీడియో కాల్ కట్ చేయకుండా దాంట్లో కన్ఫైన్ చేసేసి మేమే మిమ్మల్ని సహాయం చేస్తాం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అని చెప్పి ఆ భయంలో పెట్టేసి నమ్మేటట్టు చేస్తారు. ఒకటే గుర్తుంచుకోవాలి, ఎవ్వరికి కూడా ఫోన్లలో భయపెట్టినా భయపడకూడదు, లేదా వాళ్ళు ఆశ చూపెట్టినా మీకు లాభం వస్తుందని చెప్పి నమ్మేసి, లేకపోతే మీకు రావాల్సిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు మీకు రావాల్సి ఉన్నాయి కదా అమౌంట్, ఈ నగదు
మీరు మీ వివరాలు చెప్పండి, మీ ఫోన్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఫోన్లు చేసి ఎవరు కూడా ఆ విధంగా వచ్చే పైసలైనా సరే ఎవరు కూడా ఏ పథకాలకు సంబంధించిన పైసలు కూడా మీకు ఫోన్లు చేసి వివరాలు అడిగి వేయరు. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం జరిగింది? ఆ తర్వాత మిమ్మల్ని స్కైప్లోకి రమ్మన్నారు, పోలీస్ ఆఫీసరు ఉన్నారు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అడిగారండి. కొన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ అని కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు స్కైప్లో. సో అవి చదివిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మాకు చూపించాలి, ఎందుకంటే వాళ్ళకి మేము వెరిఫై చేసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది, మీరు కూడా కొంచెం కేసులోంచి బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నారు. సో వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ఏ కేసు లేదు, ఈ కొరియర్కి నాకు సంబంధం లేదని చెప్తే వాళ్ళు సరే మేము ఒప్పుకుంటాము, కానీ దానికి ముందు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మీకు పీసీసీ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు కొంచెం మాతో కోఆపరేట్ చేయాలంటే సరే అని చెప్పాను. సో వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ చేయించి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అడిగారు. సో దానికి నేను ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్స్ 3 లెవెల్స్లో ఉంటాయని చెప్పారు, వెరిఫికేషన్ 1, 2, 3 అని. సో దాంట్లో కొద్ది అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒకసారి 1,85,000, ఒకసారి 2 lakhs, ఒకసారి 92,000 చేసుకొని వెరిఫై చేస్తున్నాము అని నాకు ఓల్డ్ స్టేట్మెంట్స్ అన్ని చూసి చెప్పమని చెప్పారనమాట. అంటే లైక్ ప్రీవియస్ మంత్స్ మీరు 1,000 రూపీస్ పైన ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేశారా అంటే లేదు నేను చేయలేదు అంటే వాళ్ళు అకౌంట్ స్టేట్మెంట్స్ ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు అనమాట. నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. సో ఇవన్నీ మనీ లాండరింగ్ కేసులో కూడా మీ పేరు మ్యాచ్ అవుతుంది, మీ అకౌంట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి, మేము చెక్ చేయాలంటే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో వెరిఫై కానీ నేను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ పోదు కదా, మళ్ళీ మనం ట్రేస్ చేయొచ్చు కదా అన్న నమ్మకంతో నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఎన్ని చేశారు? 1,85,000 ఒకసారి చేశాను, తర్వాత 2 lakhs ఒకసారి చేశాను, తర్వాత 92,000 ఒకసారి చేశాను. అంటే మీకు డౌట్ రాలేదా? వీళ్ళన్నీ వెరిఫికేషన్ పేరు మీద లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు, 100,000, 1,000 అంటే చేయొచ్చు అనే ఒక గ్యారంటీ ఉంటుంది. లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమన్నప్పుడు ఇదేదో తేడా కొడుతుంది అనేటటువంటి కాస్త సందేహం కూడా మీకు రాలేదా? లేదు, రాలేదండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే వాళ్ళు నిజంగా డీసీపీ వాళ్ళలాగానే మాట్లాడారు. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను చూశాను కాబట్టి. సో ఒక నమ్మకం ఏంటంటే మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ట్రేస్ చేస్తాం, ఒక గట్టి నమ్మకం నాకుండే. సో వాళ్ళు ఎట్లయినా గెట్ బ్యాక్ చేయొచ్చు, ఒకవేళ మిస్టేక్ అయినా కూడా. నాకు అంత థాట్ కూడా రాలేదు. వాళ్ళు 15-30 minutesలో ఇదంతా జరిగిపోయింది అనమాట. సో డిజిటల్ అరెస్ట్ సార్ అన్నట్టు వాళ్ళు కాల్స్ ఏది అటెండ్ చేయకుండా వాళ్ళతోనే ఫోకస్ చేయించి మాట్లాడిపిస్తారు అనమాట. అంటే మొత్తం ఇదంతా దేంట్లో స్కైప్లోనే జరిగిందండి. మిగతా అంటే పోలీస్ అధికారి మాత్రం తెర మీదకి రాలేదు. మిగతా వాళ్ళంతా కనిపించారు నీకు? లేదు, ఎవరు కనిపించారు, అందరు తెర వెనుకనే ఉండి నన్ను ఒకరిని మాత్రం వీడియో కాల్ చేసుకుని వాళ్ళు వితౌట్ వీడియో వాళ్ళు మాట్లాడారు అనమాట. డీసీపీ మేడం అని ఒక ఆమె మాడింది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది. సో ఇదంతా 1.5 hour జరిగింది అనమాట కన్వర్జేషన్. సో ఆ కన్వర్జేషన్ చూసి నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. వాళ్ళు మళ్ళీ మీకు 30 minutes మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, బీ ఇన్ టచ్ అని మాకు ఒక మెసేజ్ పెట్టారు. షూర్ అని నేను వెయిట్ చేస్తున్నాను. 30 minutes అయిపోయినా కూడా వాళ్ళు కాల్ బ్యాక్ చేయలేదు. సో నాకు డౌట్ వచ్చేసి నేను ఇమీడియట్గా స్టేషన్కి రావడం జరిగింది. సో వచ్చేసి ఇక్కడ 1930 నెంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేశాను. సో ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. నేను ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒకటి బాంబేకి ఉంది, ఒకటి రాజస్థాన్కి ఉంది, వాళ్ళ పేర్లు కూడా అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇచ్చాను, 2 Town పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను. సో అది జరిగిందండి. అంటే ముఖ్యంగా మీరు ఎక్కడ వారి మాటలని బలంగా నమ్మాల్సి వచ్చింది? ఎక్కడ అంటే వాళ్ళు మీకు ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా చూపించారా, లేకపోతే వీళ్ళు పక్కా అధికారులే, కస్టమ్స్ అధికారులే, వీళ్ళు పోలీస్ అధికారులు అనేది మీరు ఎక్కడ బోల్తా పడ్డారు? ఐడి కార్డులు ఇచ్చారండి. వాళ్ళ ఐడి కార్డులు చూపించారు, అంటే స్క్రీన్ షాట్లు పెట్టారనమాట, ఫొటోస్ పెట్టారు. స్కైప్లో మాకు వీడియోస్ అలా పెట్టుకున్నా, వాళ్ళకు ఫొటోస్ పెట్టాను. తర్వాత నేను ఒకటి ఏంటంటే పీసీసీ కొరకు నేను వెయిట్ చేశానండి. పీసీసీ తీసుకుంటే నాకు ఒక పని అయిపోతుంది కదా అన్న ఒక ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను. యాక్చువల్లీ వాట్ ఈస్ పీసీసీ? పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారండి అది. ఇంకొకటి ఏంటంటే నేను ఫ్రీక్వెంట్గా నేను ఫారిన్ ట్రావెల్ చేస్తుంటా కాబట్టి నాకు ఇంపార్టెంట్ అని నేను దాని కొరకు వెయిట్ చేసినాను. ఎందుకంటే నేను పాస్పోర్ట్ హోల్డర్ని. సో అది నాకు ఇంపార్టెంట్ అని నేను దాని కొరకు వెయిట్ చేశాను. సో ఈలోపు వీళ్ళు ఇట్లా ప్లాన్ చేశారు. నాకు మీ అకౌంట్లో ఎంత ఉండే డబ్బులు అప్పుడు మ్యాక్సిమం? నాకు అకౌంట్లో వచ్చేసి 1,85,000 సేవింగ్లో ఉండేది. సో 2,92,000 వచ్చేసి క్రెడిట్ అమౌంట్ అండి. ఇన్స్టా అమౌంట్ అనేసి క్రెడిట్ కార్డ్ లోన్ వస్తుంది. సో వాళ్ళు దాంట్లోకి వెళ్ళేసి అది కేఎఫ్సి అండ్ కేవైసీ అని 2 ఆప్షన్స్ ఉంటాయంట. తెలుసా మీకు అంతకుముందు? లేదండి, నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ లోన్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం నేను వీళ్ళు చెప్తే నేను చెక్ చేస్తే అవును కేఎఫ్సి అనే ఒక ఆప్షన్ ఉందంటే అది ఫేక్ అమౌంట్, అది మీ అకౌంట్లో ఉండొద్దు, ఇది మనీ లాండరింగ్ రిలేటెడ్ ఇష్యూ. సో మీ పైన కేసు అవుతుంది, అది ట్రాన్స్ఫర్ చేసేసి మేము చెక్ చేస్తాం అది మీదా కాదా. లేదంటే కొందరు బ్యాంక్ మేనేజర్స్ ఏమవుతారంటే కుమ్మక్కయ్యి కొందరు పొలిటీషియన్స్తో ఇట్లా చేస్తుంటారు అని వాళ్ళు చెప్పారనమాట ఇన్ఫర్మేషన్. సో నేను దాన్ని నా ట్రస్ట్ చేసి నేను వాళ్ళకి పంపించాను 2,92,000 పంపిస్తే వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు, మెసేజ్ ఇవ్వలేదు.
సో నాకు అప్పుడు డౌట్ వచ్చేసి ఒక 30 minutes నేను ట్రై చేశాను వాళ్ళని ట్రేస్ చేయడానికి, అంటే కాల్ చేసి ట్రూ కాలర్లో చెక్ చేశాను, వాళ్ళ పేరు ఏం రాలేదు. నాకు అప్పుడు డౌట్ వచ్చిందనమాట, ఈ +0 సిరీస్ అనేది ఏదో రాంగ్ నెంబర్ ఉన్నట్టుందని నేను కాల్ చేసి 19:30కి వాళ్ళకి కాల్ చేస్తాను. సో వాళ్ళకి కంప్లైంట్ చేశాను ఆన్లైన్లో. తర్వాత స్టేషన్కి వచ్చాను. ఒక 2 hours గ్యాప్ అయింది అనమాట. ఇదంతా స్టేషన్కి వచ్చేవరకు 2 hours టైం పట్టింది. సో ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ కేసు బుక్ చేశాను. సో ఈ లోపు ట్రేస్ చేసే లోపే నాకు అమౌంట్ అంతా వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడు ఫర్దర్గా నువ్వు ఎట్లా ముందుకెళ్తున్నావు, ఏం జరుగుతుంది? అదే సార్ వాళ్ళతో నేను మాట్లాడాను ఆ రోజు, 28th October రోజు మాట్లాడితే వాళ్ళు ఏమన్నంటే కేసు బుక్ చేశాము. మనం ఎస్పీ మేడంతో కూడా నేను మాట్లాడాను లాస్ట్ వీక్. ఆమె పూర్తి సహకారం చేస్తాము, విల్ ట్రై టు పుల్ యాజ్ మచ్ యాజ్ రికవరీ అమౌంట్ అని చెప్పారు. అంటే మీరు డిజిటల్ అరెస్ట్కు గురైనప్పుడు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే అప్పటికి కూడా వాళ్ళ మాటలే ట్రస్ట్ చేస్తున్నారా? లేదు, నేను బయటికి రానంత టైం ఇవ్వలేదండి వాళ్ళు. దే కీప్ ఆన్ టాకింగ్ విత్ మీ అండ్ దే కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ దే కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ మై అకౌంట్ డీటెయిల్స్ అండ్ పాస్ట్ 3 months స్టేట్మెంట్స్ అన్ని అడుగుతున్నారు అనమాట. 1000 రూపీస్ పైన ఎక్కడైతే ఎక్కువ ట్రాన్స్ఫర్ అయిందో నాకు ఆ డీటెయిల్స్ అన్ని కావాలని చెప్పారు. సో 3 months అంటే వీ షుడ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అమౌంట్ కదా, నేను ప్రతిదీ గూగుల్ పే నుంచి చేస్తాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపు వీళ్ళు నన్ను మాటలు పడేసి నా ఇన్ఫర్మేషన్ తీసుకొని అకౌంట్స్ నాతోనే డ్రా చేశారనమాట, ట్రాన్స్ఫర్ చేపించుకున్నారు. లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయంట దీంట్లో, వాళ్ళు చెక్ చేసుకొని అమౌంట్ వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ రీఫండ్ చేస్తామని చెప్పారనమాట. సరే, ఇప్పుడు బాధితుడు చెప్తున్నట్టుగా డిజిటల్ అరెస్ట్కు గురయ్యానని చెప్తున్నాడు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత పూర్తిగా ఆఫీసర్లు ఉన్నారు, వారు ఉన్నారు, వేరే కాల్ని లిఫ్ట్ చేయనీయకుండా వన్స్ అపాన్ ఎ టైం పూర్తిగా మీరు మీ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ కావాలంటూ ఇదంతా చెప్తున్నారు. సో ఒకవేళ మనము నిజంగానే డిజిటల్ అరెస్ట్కు గురైతే, లేదంటే +0 సిరీస్తో కాల్ వచ్చిందని చెప్తున్నాడు. మామూలుగా మన ఇండియాలో +91తో స్టార్ట్ అవుతుంది. సో అటువంటి సమయంలో ఎటువంటి అప్రమత్తగా ఉంటే బాగుంటుంది? సస్పిషియస్ నెంబర్స్తో కాల్ వస్తే రిసీవ్ చేయకూడదు, వీడియో కాల్స్ రిసీవ్ చేయకూడదు. అనుమానం ఉంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ అయినా వీడియో కాల్ ఇట్లా డిజిటల్ అరెస్ట్ అని అనిపిస్తుంది, వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు కంటిన్యూగా వీడియో తీయకూడదు, మీరు టచ్లోనే ఉండండి, మిమ్మల్ని సేవ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి, లేకపోతే ఈ కేసు అవుతుంది ఆ కేసు అవుతుంది అని చెప్పి, ఇది డిజిటల్ అరెస్ట్. ఇది కాకుండా ఇంకా మీ పిల్లలు వివరాలన్నీ కూడా తీసుకునే ఈ విధంగా వాళ్ళ నేపథ్యానికి అనుగుణంగా వీళ్ళు ఈ విధంగా వల వేస్తున్నారు. ఆర్గనైజ్డ్ వేలో మొత్తం ప్రొఫెషనల్స్ వీళ్ళని ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఈ డిజిటల్ అరెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దాదాపు మంచి ప్రొఫెషనల్స్గా ఉంటున్నారు. వాళ్ళు మంచి సెటప్ చేసుకొని వెల్ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో చేస్తున్నారు. ఇంకా పిల్లలను కూడా వివరాలు తీసుకొని పేరెంట్స్కి కాల్ చేస్తున్నారు. పిల్లల వివరాలు తీసుకొని మేము ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఇక్కడ కాలేజ్లో చదువుతారు కదా అని చెప్పి చదువుకున్నారు, వాళ్ళు ఈ ఫలానా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మా దగ్గర ఉన్నారు అట్లా అని చెప్పి బెదిరింపు కాల్స్ కూడా చేస్తుంటారు. దేనిని నమ్మకూడదు, భయపెట్టినా నమ్మకూడదు, లేదా మభ్య పెట్టినా కానీ నమ్మకూడదు, ఆశకు కూడా పోకూడదు. ఏమన్నా ఉంటే లోకల్ పోలీస్కి అప్రోచ్ కావాలి. ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించిన వీడియో కన్ఫైన్మెంట్ అలాంటివి చేస్తే, ఒకవేళ ఆ విధంగా చేసినట్టయితే కుటుంబ సభ్యులకు రాసేమన్నా ఇవ్వడం అలాంటిది చేయాలి. ఇది లోకల్ పోలీస్కు చేయాలి, తెలిసి ఉన్న పోలీస్ అధికారులకు ఇది ఇట్లా జరుగుతుందా అని. ఒక్కటే చెప్తున్నా, ఏ దర్యాప్తు కూడా వీడియో కాల్స్లో చెయ్యరు, వీడియో కాల్స్లో ఫోన్లలో జరగదు. వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేయడము అంత స్పీడ్గా అంతా వాళ్ళకి హేస్టీ మేనర్లో చెప్పి వాళ్ళపైన ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళకు మళ్ళా వాళ్ళతో సేవ్ చేసినట్టు నటించి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. 80% నమ్మకూడదు. ఫోన్ ద్వారా మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, మనీ ట్రాన్స్ఫర్స్ చేయకూడదు. ఒకవేళ మనకు ఇందాక బాధితుడు చెప్తున్నట్టుగా వారికి కస్టమ్స్ నుంచి కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, వారంతా మేము కాల్ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్ నుంచి, మీరు సో ఈ కేసులో నిందితులు అనేటటువంటి విషయాల్ని చెప్పినప్పుడు అది నిజంగానే కస్టమ్స్ అధికారా, లేదంటే నిజంగానే పోలీస్ అధికారా, లేదంటే ఇది ఫ్రాడ్ కాలా అని తెలుసుకునేదానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఛాన్స్ ఫోన్లలో ఈ విధంగా టెన్షన్ పెట్టి చేయరు, పిలిపిస్తారు. ఒకవేళ ఆ విధంగా జరిగితే ఆఫీస్కి పిలిపిస్తారు, రండి మీరు మీ ప్రెజెన్స్ అవసరము,
అని చెప్పి అడుగుతారు, పిలిపిస్తారు, సమన్ చేస్తారు ఆఫీస్కి. ఈ విధంగా హేస్టీ మేనర్లో ఫోన్లలో ఇంత ఇబ్బంది పెట్టే ఈ ప్రొసీజర్ లేదు. ఎలాబరేట్ ప్రొసీజర్ ఉంటుంది, ఇట్లా ఉండదు. అది గమనించాలి. భయపెట్టుడు, బ్లాక్మెయిల్ చేయడము అలాంటివి ఉండవు. దాదాపుగా బాధితుడు చెప్తున్న ప్రకారము ఇదంతా కూడా కేవలం 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది అంటున్నారు. సో ఏంటి అసలు ఈ 15-30 నిమిషాల్లోనే ఇంత జరిగేంత ఉంటుందా? ఇంత ప్రలోభాలకు గురి చేసి బాధితుడి దగ్గర నుంచి అన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నారంటే పెద్ద ఎత్తున ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక వ్యవస్థతోటే నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని నిరోధించాలంటే, దీన్ని కట్టడి చేయాలంటే ఏమన్నా మార్గాలు ఉన్నాయా? పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి సారించాలి. ఇంకా సెటప్ చేస్తున్నారు. దూరం అంటే ఆపరేట్ చేయడం ఇక్కడ కాదు కాబట్టి ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తారు. వాళ్ళని డిటెక్ట్ చేయడము, రికవరీలు ఎంతైతే హోల్డ్ చేస్తున్నారో అది జరుగుతుంది. డిటెక్ట్ చేయడము పైన కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ మిగతా ఫిజికల్గా ఏవైతే మోసాలు జరుగుతున్నాయో, దొంగతనాలు జరుగుతున్నాయో అవి ఇక్కడనే దాదాపు ఉంటాయి. మహా అంటే పక్క స్టేట్స్లో ఉంటాయి, వెరీ రేర్. ఇది మాత్రం పక్కా దూరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఐపీ అడ్రస్లు ఇవి వాటి మీద మేము అంతా దర్యాప్తు చేసి ఆ తర్వాత దానిపైన మొత్తం ఒక టాస్క్ చేసి వర్కౌట్ చేసి తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళను పట్టుకోవడం, డిటెక్ట్ చేయడానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇప్పుడైతే సైబర్ నేరానికి గురి కావడం జరిగింది, గతంలో ఇంత పెద్ద ఎత్తున కాకుండా ఈ తరహాలో ఏదైనా సైబర్ మోసాల గురించి వినడం కానీ వాటి ద్వారా బాధితులుగా మీరు ఏదైనా నష్టపోవడం కానీ జరిగిందా? లేదండి, ఇది ఫస్ట్ టైం అండి నాకు ఇట్లా కాల్ రావడం. ఇంతకుముందుకు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు. వినడం అంటే నేను చూశాను, మన టీవీ ఛానల్స్లో చూసేవాడిని. బట్ నాకు ఇది ఫస్ట్ టైం నాకు ఈ కాల్ వచ్చింది. సో నేను ట్రస్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. ఒక పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే నేను ట్రస్ట్ చేసి ఇదంతా అయిపోయిందనమాట. సో అంతే అండి. సో ఇటువంటి సేమ్ ఇదే టైప్లో నీ కొలీగ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇంకెవరికైనా ఈ రకమైనటువంటి సైబర్ క్రైమ్ జరిగిందా? సైబర్ క్రైమ్ అయితే జరగలేదు. ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్కి సేమ్ ఇలాగే కాల్ వస్తే నేను చెప్పాను అతనికి. కాకపోతే వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ అని వచ్చింది. నేను లక్కీగా పక్కలే ఉన్నాను కాబట్టి లంచ్ బ్రేక్లో కాల్ వచ్చింది. మేము ఆఫీస్ క్యాంటీన్లో భోజనం చేసేటప్పుడు. సో తను నాతో డిస్కస్ చేశాడు, ఇట్లా అయింది, నీతో అయినట్టే, ఇది నిజమేనా అంటే లేదా, ఐ డోంట్ థింక్ సో, అది కాల్ కట్ చేయండి, డు నాట్ ట్రస్ట్ అంటే. వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే నాకు ఫెడెక్స్ కొరియర్, అతనికి పోస్టల్ ఏజెంట్ అంతే. ఓకే, పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పారు అంతే. కొరియర్ సేమ్ ఉంటుంది, ముంబై క్రైమ్ సేమ్ అదే సేమ్ డిస్కస్ చేశారంట అతనితో కూడా. నేను చెప్పాను ఇదంతా నేను చెప్పిన స్టోరీ సేమ్, నాతో ఏం జరిగిందో నీతో కూడా అదే జరుగుతుంది, కాకపోతే కొరియర్ మాత్రమే చేంజ్ అయింది ఇక్కడ, డు నాట్ ట్రస్ట్ అని చెప్పాను. సో అతను ఇమీడియట్గా కాల్ కట్ చేసి బ్లాక్ చేశాను నెంబర్. అంటే మీకు దీంట్లో ఏదైనా అనుమానాలు ఉన్నాయా? మీకు సంబంధించి మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వారికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే మీరు ఇన్ని లక్షల రూపాయలు అకౌంట్లో క్యారీ చేస్తున్నారా అనేటటువంటి విషయం వాళ్ళు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుగానే పసిగట్టి మిమ్మల్ని టార్గెట్గా చేసి మీకు కాల్ వచ్చింది. నాకు ఎందుకో ఐటీ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాను. అంటే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఎక్కువ అమౌంట్, సో లోన్స్ ఉన్న వాళ్ళని, తర్వాత లేదంటే వీళ్ళు ఎలా ట్రేస్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద నేను చూసిన దగ్గరికి అయితే ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ని ఎక్కువ టార్గెట్ చేశారు. తర్వాత డేటాని ఎక్కడైనా ఇది చేస్తున్నారేమో అని మనకు కొంచెం డౌట్గా ఉందండి. బ్యాంక్ డేటాని ఎక్కడైనా పర్చేజ్ చేస్తున్నారా వీళ్ళు, లేదంటే వీళ్ళకు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొంచెం అనుమానం ఉంది. సో అదే వీళ్ళతో నేను కనుక్కుంటున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళతో. సో వాళ్ళకి అది కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు మేము ట్రేస్ చేస్తాము, అకౌంట్ని ఫ్రీజ్ చేసేసారు మొత్తానికి. ఎక్కడైతే విక్టిమ్ అతను అమౌంట్ తీసుకున్నాడో అతను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, అక్కడ అమౌంట్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేసి నాకు ఒక 10 daysలో ఫస్ట్ 15,000 అయింది, తర్వాత 30,000 చేశారు, తర్వాత 46 అయింది, తర్వాత 56కి వచ్చింది. సో స్టెప్ బై స్టెప్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజింగ్. సో చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హోప్ బెస్ట్. సో ఏం చెప్తారు అంటే మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సో మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్, సమాజంలో బయట ఏం జరుగుతుందో తెలిసిన వ్యక్తిని ఈ రకంగా డిజిటల్ అరెస్ట్ చేసి మోసం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి సొసైటీలో మీలాగా మోసం పోవద్దు, జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు అంటే మీరు ఆల్రెడీ ఈ పెయిన్ ఏందనేది చూశారు, సఫర్ అయ్యారు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఇరుక్కోకుండా, ఇటువంటి ఉచ్చులో పడకుండా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీ ఎక్స్పీరియన్స్? దీన్ని వీలైతే వీ షుడ్ షేర్ టు ఎవ్రీ వన్ అండి.
మీడియా కానీ పోలీస్లో కానీ లేదంటే మన సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ చేయాలి ఇది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు తొందరగా గ్రహించగలుగుతారు. మనం క్యాంప్స్ కాకుండా ఫేస్బుక్లో కానీ లింక్డ్ఇన్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లో కానీ షేర్ చేసిన నేను అందరికీ ఇన్ఫామ్ చేసిన ఇట్లా జరుగుతుంది, సో బీ కేర్ఫుల్ అని. సో ఇంతకుముందు చాలామందికి జరిగిందంట, బట్ నాకు దాకా రాలేదు. నాకు తెలిసింటే నేను కూడా జాగ్రత్త పడేవాడిని. అది విశేషం అండి. సో అది ఇంతవరకు జరిగింది. రైట్. సో ఇది ఇక్కడ పూర్తిగా బాధితుడు చెప్తున్నటువంటి వర్షన్. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు పూర్తిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఏందనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో చాలా కేసెస్ నమోదవుతున్నాయి. చాలా వరకు సైబర్ నేరాల బారిన పడి అందరూ కూడా పోలీస్ స్టేషన్ వైపుకు పరుగులు తీస్తున్న నేపథ్యంలో అటువంటి ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు పోయి ఒక్కసారి సిఏ గారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇటువంటి ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలి అంటే ప్రధానంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ నిజంగానే డిజిటల్ అరెస్ట్కి గురైనట్టుగా ఉంటే వెంబడి ఏం చేస్తే తేరుకోగలుగుతాం? కాల్ కట్ చేసేయాలి. వీడియో కాల్స్లో దాంట్లో వాళ్ళు ఇన్సిస్ట్ చేసినా ఉండకూడదు. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయదు. అది గుర్తుంచుకోవాలి. వెంబడే అన్నోన్ నెంబర్స్ వచ్చినా తీసుకోకూడదు, కాల్ రిసీవ్ చేసుకోకూడదు, వీడియో కాల్స్ను యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళు స్కైప్లో దాంట్లో వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు, రామని చెప్పి అడుగుతారు, అస్సలు పోకూడదు. మీ నుండి ఈ పార్సల్ ఉంది, అది ఉంది, ఆ కేసు వచ్చింది, ఈ కేసు మీ మీద ఉంది అని అంటే మీరే వస్తామని చెప్పి చెప్పాలి. అసలు నమ్మకూడదు. ఇంకా ఎవరు ఇక వివిధ రకాలు డిజిటల్ అరెస్ట్ కాకుండా ఇంకా వేరే కొత్త పద్ధతుల్లో అది ఈ జాబ్ ఫ్రాడ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి లాభం ఇస్తామని చెప్పి అలాంటి ఫ్రాడ్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్ కావచ్చు. అంటే పెట్రోల్ బంక్ అవుట్లెట్స్ అని చెప్పి మేము ఇస్తాము, ఆ ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఫైనల్ అప్రూవల్ ఫీజు, ఇలాంటి డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటారు వితౌట్ సైట్ వెరిఫికేషన్. ఇవన్నీ కూడా ఫోన్లలో జరగవు. ఇవన్నీ కూడా ఇది ఫిజికల్గా జరుగుతాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఫోన్లలో ట్రాన్సాక్షన్స్ అపరిచితులకు ఎవ్వరు గుర్తుపట్టరు, ఎవ్వరు తెలియదు, ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తుంటారు. లాభాలు ఇస్తామని చెప్పినా లేదా భయపెట్టినా మీ మీద కేసులు ఉన్నాయి, మీ పిల్లల మీద కేసులు ఉన్నాయి అని చెప్పి నమ్మించినా నమ్మకూడదు, భయపడకూడదు. ఇది ఎలాంటి ఈ వీడియో కాల్స్ అలాంటి వాటిని స్వీకరించకూడదు, రిసీవ్ చేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అత్యాశకు పోకూడదు. ఇవి పాటించాలి. ఇవే పద్ధతులు అని కాదు, ఎన్నో రకాల పద్ధతులు. మీరు లబ్ధిదారులు అయి ఉంటారు ప్రభుత్వ పథకాలకు, అమ్మఒడి అని, రైతు బీమా అని చెప్పి డిఫరెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వాళ్ళ వివరాలు ఎట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. మీకు వస్తాయి, రావాల్సింది కదా అని చెప్పి చెప్తారు. ఎవరు కూడా ఫోన్ చేసి గుర్తుంచుకోవాలి, మీకు రావాల్సిన పైసలు కూడా ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన పైసలు కూడా వివరాలు తెలుసుకొని ఫోన్లలో అడిగి వేయరు. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం మొత్తానికి డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి కేసు గురించి మనం ఇంతసేపు డిస్కస్ చేయడం జరిగింది. ఒకవైపు బాధితుడు చెప్తున్నటువంటి వివరాలు తెలుసుకున్నాం, మరోవైపు పోలీసు అధికారి చెప్తున్నటువంటి జాగ్రత్తలు కూడా తెలుసుకున్నాం. పూర్తిగా ఏ అధికారి అయినా సరే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇంట్రాగేషన్ కావచ్చు, డిజిటల్ ప్రక్రియలో చేయరు. నేరుగా వారిని సంబంధిత కార్యాలయానికి పిలిచిన తర్వాతనే వారి దగ్గర పూర్తి వివరాలు సేకరిస్తారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి ఇదొక్కటే కాదు, సైబర్ నేరగాళ్ళు పూర్తిగా రెచ్చిపోతున్న నేపథ్యంలో కొత్త కోణాలలో బాధితులు అంతు చిక్కకుండా ఉచ్చులో చిక్కుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఏ తరహాలో అయినా సరే అపరిచిత వ్యక్తులు ఫోన్లలో ట్రాన్సాక్షన్ చేయాలి, అకౌంట్కు డబ్బులు వేయాలంటేనే ఖచ్చితంగా మీరు అనుమానించాల్సిందే. ఏది కూడా అపరిచిత వ్యక్తులతో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవ్వడం కానీ వారికి డబ్బులు వేయడం కానీ చేయరాదు. పూర్తిగా దానికి సంబంధించి వివరాలు సేకరించాలి. మీకు ఒకవేళ అనుమానం కలిగినట్లయితే సైబర్ క్రైమ్కు సంబంధించి కావచ్చు, నియర్ బై ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాలంటూ కూడా మహబూబ్నగర్ 2 టౌన్ సిఐ ఎజాజుద్దీన్ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.